హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీబీ కంటెస్టెంట్స్ అయితే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చెప్పి మన ముందుకైతే వచ్చేసారు. ఈ షూట్ ఎప్పుడో జరిగింది, బట్ ఈ ఎపిసోడ్ కోసం చాలా మంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఏంటో తెలియదు కానీ వీళ్ళ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పుకోవాలి. సో నార్మల్గా బిగ్ బాస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ అంతా ఇప్పటి వరకు సెలబ్రిటీసే కాబట్టి వాళ్ళని ఎప్పుడూ సీరియల్స్లో వాటిలో చూస్తూ ఉంటారు కాబట్టి ఇంత క్రేజ్ అయితే కనిపించలేదు. కానీ కామనర్స్ ఎప్పుడైతే అడుగు పెట్టారో వీళ్ళు కాస్త సెలబ్రిటీస్ అయిపోయారు. అలాగే ట్రోఫీని కూడా పొందుకున్నప్పటి నుంచి వీళ్ళని చూడాలని కుతూహలం ఎక్కువైపోతుంది ప్రజల్లో. అందుకే వీళ్ళు ఎప్పుడెప్పుడు ఏ ఎపిసోడ్లో కనిపించినా లేదంటే ఏ ప్రోగ్రాంలో ఏ ఈవెంట్లో కనిపించినా కానీ అస్సలు జనాలైతే నిజంగా సూపర్ హ్యాపీగా అనిపిస్తున్నారు. అందుకే ఈ ఎపిసోడ్ కోసం చాలామంది ఎదురు చూస్తూ వచ్చేసారు. అందుకేనేమో ఇక ఈ ఎపిసోడ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది మన స్టార్ మా పరివారంలో. ఇక సెలబ్రిటీస్గా మన ఇమ్మాన్యుయల్, రమ్య, గౌరవ్, సాయి, రీతు వీళ్ళ ఐదుగురు అయితే సెలబ్రిటీస్గా వచ్చేసారు. ఇక కామనర్స్ దగ్గరికి వచ్చేసరికి మన కళ్యాణ్, అలాగే ప్రియా, అలాగే శ్రీజ, నెక్స్ట్ డేమాన్ పవన్, మర్యాద మనీష్ వీళ్ళ ఐదుగురు అయితే వచ్చేసారు కామనర్స్గా. ఇక కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కదా. నిన్నటి కామనర్స్ ఈరోజు సెలబ్రిటీస్, ఈరోజు కామనర్స్ రేపటి సెలబ్రిటీస్ అని చెప్పిన దాన్ని నిజంగానే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఎస్, వీళ్ళంతా కామనర్స్గా వచ్చారు కానీ ఇప్పుడు సెలబ్రిటీస్గా చాలా అంటే చాలా చక్కటి అన్ని ఈవెంట్స్లో కనిపిస్తూ చాలా హంగామా చేస్తున్నారు కాబట్టి వీళ్ళంతా సెలబ్రిటీస్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన గౌరవ్ నువ్వు ఇక్కడ చేసేదేదో కాస్త బిగ్ బాస్ హౌస్లో కూడా చేసుంటే బాగుండేది కదా అమ్మాయిలతో అని చెప్పగానే ఆయన చేశాడమ్మా కానీ అవి ఎడిటింగ్లో పోయాయని చెప్పి రీతు అయితే చెప్తూ ఉంటుంది. ఇక రమ్య వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత చాలా చేశాడు అయినా అవి కూడా కనిపించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగానే గౌరవ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తనే ఒక బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు కొంత కంటెంట్ని క్రియేట్ చేశాడు తన ఓన్గా. సో అది కూడా మంచి హిట్ అయితే అయ్యింది. అందుకని అందరూ తననైతే అలా ఆట పట్టిస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రియతమా అని చెప్పి సాంగ్స్ అయితే పాడుకుంటూ ఉన్నారు. ఇక హరి ఇలాంటి అమ్మాయిని చూడగానే ఏదో ఒక కవిత చెప్పకుండా ఉండడు కదా. మన శ్రీముఖితో చెప్తూ ఉంటాడనమాట, నేను బీటెక్ చదువుదాం అనుకున్నాను కానీ ప్రియాని చూడగానే నేను ఇంతకంటే అందమైన కట్టడాన్ని కట్టలేను కాబట్టి ఇక బీటెక్ మానేశాను అని చెప్పగానే మన అవినాష్ వచ్చేసి అవును నువ్వు కూడా కమెడియన్ అవుదామా అని అనుకుంటున్నావు, ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నావు కానీ ఇప్పుడు దాకా అవ్వలేకపోయావు కదా అలాగా అని చెప్పగానే ఇక ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మర్యాద మనీష్ దగ్గరకు వచ్చేసరికి ఏంటో మాట్లాడుతుంది, ఎందుకంటే అర్థం కానటువంటి థింకింగ్ అయితే చేసేసాడు కదా. అందుకని మన శ్రీముఖి అలా మాట్లాడేసరికి నేను బిగ్ బాస్ హౌస్లో అలా థింక్ చేసి అలా మాట్లాడే బయటకు వచ్చేసానని చెప్పగానే దీనికి కూడా ఫుల్ హంగామాగా నవ్వులు. ఇక లాస్ట్ వచ్చేసరికి మన డేమాన్ని చూడగానే నువ్వు ఒక్కడవే వస్తుంటే నా మనసు అసలు ఐదుగురితో వస్తున్నా కానీ నువ్వు సింగిల్గా వస్తున్నట్టే నాకు అనిపించింది అని చెప్పి శ్రీముఖి అంటూ ఉంటుంది. అవునండి, ఈ మధ్య డేమాన్ ఎక్కడికి వచ్చినా కానీ రీతుని అడుగుతున్నారు, రీతు ఎక్కడ వచ్చినా కానీ డేమాన్ అడుగుతున్నారు. వీళ్ళిద్దరూ దూరంగా ఉంటే ఎవరికీ నచ్చట్లేదు. అందుకే వీళ్ళిద్దరిని ఒకే చోట ఉంచాలని అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వీళ్ళిద్దరికి ఒక మంచి సాంగ్ పెట్టేసరికి ఇక ఆ సాంగ్కి మన డేమాన్ అయితే ఎంత చక్కగా డాన్స్ వేస్తున్నాడో కదా. ఇక రీతు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట. ఇలా సరదాగా సాగిపోతుంది ఈసారి స్టార్ మా పరివారంలో. ఇక నెక్స్ట్ వీళ్ళిద్దరిని చూడగానే రే మీరు ఎలాగైనా ఫైనల్కి వెళ్ళాలరా బీబీ జోడీలో అనగానే ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసారు, రే ఆల్రెడీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి వచ్చేసారా ఇంకేం వెళ్తారు అంటే డాన్సెస్ వీళ్ళు స్టేజ్ల మీద ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తున్నారో మరి బీబీ జోడీలో ఏమైందో వీళ్ళిద్దరికి తెలియదు కానీ అస్సలు కుదరలేదు. సో ఇక వీళ్ళనైతే ఎగతాళి చేస్తున్నారు మన అవినాష్ అలాగే మన ఇమ్మాన్యుయల్. ఇలా సరదాగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.